ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మీద కుట్ర జరుగుతుందా? అక్కడ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారన్న విషయాన్ని గమనించి వాళ్ళకి టెస్టులు నిర్వహించారు. దాదాపు 11 మందికి టెస్టులు నిర్వహించారు అని యూరిన్ టెస్టులో ఈ పుట్టా మహేష్కి నెగిటివ్ వచ్చింది. అంటే డ్రగ్స్ తీసుకోలేదు అని వచ్చింది. కానీ బ్లడ్ టెస్టుల్లో మాత్రం పాజిటివ్ వచ్చింది. అంటే డ్రగ్స్ తీసుకున్నారని వచ్చింది. నిన్న నుంచి కొన్ని రిపోర్ట్స్ సోషల్ మీడియాలో అలచడి చేస్తున్నాయి. పుట్టా మహేష్ యాదవ్ గారు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో టెస్టులు చేయించుకున్నారు. దాదాపు ఒక 3 చోట టెస్టులు చేయించుకున్నారు ఆయన. కానీ ఎందుకు పోలీసులు అక్కడ క్రాస్ చెకింగ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు అనేది ఒకటి. రెండో అనుమానం ఏంటి, ఆ రోజు మీడియాలో జరిగిన ప్రచారం ఏంటి అంటే ఎంపీ గారు యూరిన్ ఇవ్వకుండా బాటిల్లో వాటర్ నింపించారు అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం వెనక ఉన్న కుట్ర ఏంటి, ఈ ప్రచారాన్ని క్రియేట్ చేయడానికి ఉన్న కారణాలు ఏంటి, ఇక్కడ చాలామందికి ఉన్న అనుమానం. హలో అండి, అందరికీ నమస్కారం. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మీద కుట్ర జరుగుతుందా? అసలు శనివారం రాత్రి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిందేంటి, బయట జరిగిన ప్రచారం ఏంటి, అసలు వాస్తవాలేంటి, ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. పిన్ టు పిన్, సీన్ టు సీన్ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన అందరికీ తెలిసిన విషయం ఏంది అంటే మన మీడియాలో విన్న వార్త ఏంటి, శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పైలట్ రోహిత్ రెడ్డి మోయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ నడుస్తుంది అనేటువంటి పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. పోలీసులు వచ్చిన సమయంలో ఆ పార్టీలో ఉన్నటువంటి నమిత్ శర్మ అనేటువంటి వ్యక్తి, అతను ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడి గన్నుతోటి కాల్పులు జరిపాడు. పోలీసులకే గురి పెడుతూ కాల్పులు జరిపాడు. 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. సరే, పోలీసులు మొత్తానికి చాకచక్యంగా ఆ కాల్పులు జరుపుతున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అంతకుముందు పోలీసులు రిక్వెస్ట్ చేశారట, మమ్మల్ని కాల్చకండి, మేము కేవలం రైడ్స్ కోసం వచ్చాం, మేము పోలీసులం, ఏమి చెయ్యం అంటూ రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారట. కానీ వినకుండా కాల్పులు జరపటం, వాళ్ళ మీద కాల్పులు జరుపుతున్న క్రమంలో కూడా ఒక వ్యక్తి కాల్పులు జరుపు, ఏమనైతే నేను చూసుకుంటాను, కాల్చు కాల్చు అంటూ అరిచాడంట. అరిచిన వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి అనేటువంటి అనుమానం కూడా పోలీసులకు ఉంది. అంటే ఒకటి, పోలీసులనే చంపే ప్రయత్నం చేశారు, ఎవరికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఏ పోలీస్ అధికారికైనా ఏమైనా అయి ఉంటే మా ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి కదా. అందుకని ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ తీసుకున్నారు. ఇక్కడ పోలీసులు అహం దెబ్బతింది. ఒకటి, పైలట్ రోహిత్ రెడ్డి మీద ఎప్పటి నుంచో నిఘా ఉంది, ఆ ఫామ్ హౌస్ మీద ఎప్పటి నుంచో నిఘా ఉంది. గతంలో కూడా అనేక సార్లు సోదాలు నిర్వహించారు. కానీ పోలీసులు అనుకున్నట్టు ఆ సోదాలు అప్పటికి దొరకలేదు, తప్పించుకోగలిగారు. కానీ ఈసారి మాత్రం రెడీ హ్యాండ్గా దొరకటం ఒకటి, అందులో ఏకంగా పోలీసుల మీద కాల్పులు జరపడం ఒకటి. దీనివల్ల ఫలితంగా పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకే ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది, ఇంకోవైపు పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. రెండోది, అక్కడ ఆ సందర్భంగా కొకైన్ ఉండటం గమనించిన పోలీసులు అక్కడ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారన్న విషయాన్ని గమనించి వాళ్ళకి టెస్టులు నిర్వహించారు. దాదాపు 11 మందికి టెస్టులు నిర్వహించారు అని మన మీడియాలో చూసాం. ఆ 11 మందికి నిర్వహించినటువంటి టెస్టులు మొదటగా యూరిన్ టెస్టులు నిర్వహించారు. యూరిన్ టెస్టులో ఈ పుట్టా మహేష్కి నెగిటివ్ వచ్చింది. అంటే డ్రగ్స్ తీసుకోలేదు అని వచ్చింది. కానీ తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్టులు నిర్వహించినప్పుడు ఈగల్ యాక్ట్ ప్రకారం మళ్ళీ బ్లడ్ టెస్టులు కూడా నిర్వహించారు. కానీ బ్లడ్ టెస్టుల్లో మాత్రం పాజిటివ్ వచ్చింది, అంటే డ్రగ్స్ తీసుకున్నారని వచ్చింది. ఇక్కడే చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అందరికీ ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే, ఒకసారి ఒక రిపోర్టు నెగిటివ్ అని వచ్చింది, ఇంకొక రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. అంటే యూరిన్ టెస్ట్ ఏమో నెగిటివ్ వచ్చింది, బ్లడ్ టెస్ట్ ఏమో పాజిటివ్ వచ్చింది. అప్పుడు సహజంగా ఎవరైనా ఏం చేయాలి, 2 భిన్న రిపోర్ట్లు ఉన్నప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక చోట ఇంకొక సెంటర్లో మరొకసారి బ్లడ్ టెస్ట్ చేయాలి. ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా 2 భిన్నమైన రిపోర్ట్లు ఉన్నప్పుడు. కానీ ఎందుకు పోలీసులు అక్కడ క్రాస్ చెకింగ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు అనేది ఒకటి. రెండో అనుమానం ఏంటి, ఆ రోజు మీడియాలో జరిగిన ప్రచారం ఏంటి అంటే యూరిన్ టెస్ట్ సమయంలో ఎంపీ గారు యూరిన్ ఇవ్వకుండా బాటిల్లో వాటర్ నింపించారు అని ప్రచారం జరిగింది. నిజానికి దీన్ని పోలీసులు ధృవీకరించారా? రిమాండ్ రిపోర్ట్లో కూడా పెట్టలేదు. మరి పోలీసులు ధృవీకరించకుండా రిమాండ్ రిపోర్ట్లో పెట్టకుండా యూరిన్ కాకుండా బాటిల్లో వాటర్ ఇచ్చారని చెప్పేసి ప్రచారం చేయడానికి ఉన్న కారణాలు ఏంటి? అసలు మీడియాకి ఈ సమాచారాన్ని ఎవరిచ్చారు? ఈ ప్రచారం వెనక ఉన్న కుట్ర ఏంటి? ఈ ప్రచారాన్ని క్రియేట్ చేయడానికి ఉన్న కారణాలు ఏంటి? ఇక్కడే చాలామందికి ఉన్న అనుమానం. పుట్టా మహేష్ గారి మీద కుట్ర జరిగింది అనే అనుమానం ఇక్కడే ఉంది. మూడో ఒక విషయం ఏంటంటే, ఆయన హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తి. హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తి సహజంగా డ్రగ్స్ తీసుకోరు, తీసుకుంటే ప్రాణాంతకం. మరి హార్ట్ సర్జరీ చేసుకున్న ఇతను డ్రగ్స్ తీసుకున్నారు అని ఎలా నమ్మించాలని చూస్తున్నారు? పైగా రిమాండ్ రిపోర్ట్లో ఒక కొకైనే కాదు, ఇంకేదో డ్రగ్స్ కూడా అతని రక్త నమూనాల్లో మాకు కనపడ్డాయని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఒకవేళ కొకైనే కాకుండా ఇంక 2-3 రకాల డ్రగ్స్ కనుక ఆయన తీసుకుని ఉంటే యూరిన్ టెస్ట్లో కూడా పాజిటివే రావాలి. ఎందుకు రాలేదు? పైగా ఈరోజు
కొన్ని నిన్న నుంచి అనుకుంటా, నిన్న నుంచి కొన్ని రిపోర్ట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పుట్టా మహేష్ యాదవ్ గారు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో టెస్టులు చేయించుకున్నారు. దాదాపు ఒక 3 చోట టెస్టులు చేయించుకున్నారు ఆయన. వాళ్ళ అరిచర్లంతా వీటిని సోషల్ మీడియాలో చెప్తున్నారు. 3 చోట చేయించుకుంటే 3 చోట్ల కూడా నెగిటివే వచ్చింది ఆయనకి. అంటే డ్రగ్స్ తీసుకున్నట్టే వచ్చింది. అది కూడా మళ్ళీ చిన్న చిన్న చోట చెప్పిరా. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వన్ ఆఫ్ ది ఫేమస్ డయాగ్నోస్టిక్ సెంటర్, క్రెడిబిలిటీ ఉంది. అలాంటి చోట హిమాయత్ నగర్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆయన టెస్టులు చేయించుకుంటే ఆయన డ్రగ్స్ తీసుకోలేదని వచ్చింది. మామూలు ఒకసారి డ్రగ్స్ తీసుకుంటే 6 నెలల వరకు గుర్తించవచ్చు. మరి 6 నెలల వరకు గుర్తించే అవకాశం ఉంది. ఆయన 6 నెలలు కాలేదుగా, మొన్న శనివారమే కదా ఆయన మీద అభియోగం వచ్చింది. వెంటనే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆదివారం నాడు అనుకుంటా ఆయన టెస్టులు చేయించుకున్నారు. అన్నిట్లో కూడా నెగిటివ్ వచ్చేసింది. మరి ఎందుకు వచ్చింది? ఒక డ్రగ్స్ తీసుకున్నట్టే పాజిటివ్ వచ్చి ఉండాలిగా. ఒక రిపోర్ట్లు మేనేజ్ చేశారంటే ఆయన ఆంధ్రాలో చేయించుకోలే. ఆంధ్రాలో అంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేనేజ్ చేశారు అనుకోవచ్చు. కానీ తెలంగాణలో హైదరాబాద్లో చేయించుకున్నారు. హైదరాబాద్లో ప్రభుత్వం ఒక కేసు పెట్టిన తర్వాత, పోలీసులు ఒక కేసు పెట్టిన తర్వాత ప్రభుత్వానికి పోలీసులకి వ్యతిరేకంగా ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ కావాలని రిపోర్ట్ ఇవ్వడుగా మేనేజ్ అయ్యి, రేపొద్దున తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అంటే ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ మూపిస్తారు. ₹1 బిజినెస్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే వాళ్ళు దాన్ని రాసుగారు కదా ఒక వ్యక్తి కోసం మేనేజ్ చేసి. సో తప్పుడు రిపోర్ట్ ఇచ్చే అవకాశమే లేదు. మరి నెగిటివ్ ఎలా వచ్చింది? ఒక పాజిటివ్ రావాలిగా మన లెక్క ప్రకారం అయితే, పోలీసులు చెప్పేది నిజమై ఉంటే. ఇక్కడే చాలామందికి అనుమానాలు ఉన్నాయి. రెండోది, ఆ పుట్టా మహేష్ యాదవ్ మీద అక్కడ ఏలూరు ప్రజల్లో చాలా పెద్ద నమ్మకం. ఆయన మందే దాగరు కదండి, ఆయన డ్రగ్స్ తీసుకున్నాడని మేము ఎందుకు నమ్ముతాం అని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్న తీరు. ఆయన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే ఆయనకి పాజిటివ్గా వచ్చిన కామెంట్స్ ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆయన ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళి, ఆయన వీడియో కింద, ఈవెందో ఆయన ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి పార్టీని ఖచ్చితంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. కాకపోతే చాలామంది ఉన్న అనుమానం ఏంటంటే, పైలట్ రోహిత్ రెడ్డి మీద పోలీసులకి ప్రభుత్వానికి ఎప్పటి నుంచో నిఘా ఉంది. ఈ పైలట్ రోహిత్ రెడ్డి అనేక ఇన్లీగల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అనేటువంటి సమాచారం పోలీసుల దగ్గర ఉంది. పైలట్ రోహిత్ రెడ్డిని రెడీ హ్యాండ్గా పట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పుడు దొరికాడు. ఈ దొరికిన కేసు సీరియస్నెస్ని దెబ్బతినకుండా చూడాలి అంటే ఇక్కడ ఎంపీని కూడా కేసులో కనుక ఇరికించగలిగితే కేసు సీరియస్నెస్ పెరిగింది. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్కి సంబంధించినటువంటి వ్యవహారాలను డీల్ చేస్తున్నాడని, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడని, ఇక్కడ నుంచి అనేక సెటిల్మెంట్లు చేస్తున్నాడు ఈ ఫామ్ హౌస్ నుంచి అనేది పోలీసులకు ఉన్నటువంటి అనుమానం. కాబట్టి ఈ కేసులో రెడ్ హ్యాండ్గా దొరికాడు కాబట్టి ప్రచారి దొరకట్లేదు, ట్రై చేస్తున్నారు. కానీ ఈసారి దొరికాడు. దొరికిన కేసును వదలకుండా సీరియస్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఈ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఎంపీ అనేది ఒక కీలకమైన పోస్ట్ కాబట్టి ఈ కేసు చర్చనీయాంశం కావాలంటే ఎంపీని కూడా ఈ కేసులో అక్యూజ్డ్ పర్సన్గా పెట్టాలి. ఆ కారణం చేతనే ఎంపీ మీద ఈ అభియోగాలు మోపారు అనేటువంటి అనుమానం కూడా చాలామందిలో ఉంది. ఈ కేసు సీరియస్నెస్ని పెంచడం కోసం అలా చేసి ఉంటారు అని. ఏదేమైనా ఇంకోటి ఉంది, ఇక్కడ పోలీసుల అహం కూడా దెబ్బతిందని. ఒకవేళ అక్కడ పోలీసులు వెళ్ళినప్పుడు సెటిల్మెంట్ చేసుకున్న తీరు వేరేగా ఉండు, పోలీసులతో మేనేజ్ చేసుకున్న తీరు. కానీ ఏకంగా పోలీసులకి గురి పెడుతూ కాల్పులు జరపటం, పోలీసులు అహం బాగా దెబ్బతింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని మీద చాలా సీరియస్ అయ్యారు. ఆ పోలీసునే కాలుస్తాడా, వాడి సంగతి చూద్దాం అని ఆలోచనకు వచ్చేసి ఈ కేసుని ముందు తీసుకెళ్లే క్రమంలో ఎంపీ గారి మీద కూడా ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా దాంట్లో భాగమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కానీ ఏదైనా ఆ 3 రిపోర్ట్ ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి, మీకే అర్థమవుతుంది. ఆయన అయితే 3 చోట్ల టెస్టులు చేయించుకుంటే 3 చోట్ల కూడా నెగిటివ్ వచ్చింది. అంటే ఏదో మొత్తానికి అనేక అనుమానాలు అయితే ఉన్నాయి దీంట్లో. బట్ ఏదైనా వాస్తవం తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది.